అందరికీ గుడ్ మార్నింగ్ గైస్. ఈరోజు హైదరాబాద్ డే 2 వ్లాగ్. ఇప్పుడు ఏం చేయాలంటే పైసలు లేవు, ఇప్పుడు పని చేసుకోవాలి అలా. కాబట్టి ఇప్పుడు నా దగ్గర ఏమి మర్చిపోయాను, నేను బ్రష్, సర్ఫ్ ప్యాకెట్, ఇక పైన ఏది వాషింగ్ మిషన్ ఉంది కాబట్టి ఫస్ట్ వెళ్ళి సర్ఫ్ ప్యాకెట్ ఒక బ్రష్ అయితే తెచ్చుకుందాం, ఓకేనా? ఓకే, బ్యాక్ సైడ్ కిరాణం షాప్ మూసింది కాబట్టి ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి తీసుకుందాం. అంకుల్, అవి బ్రషెస్ ఉన్నాయా? హార్డ్ లేదా? ఇక్కడ దొరుకుతలేవు. ఇందులో ఉన్నాయి, హార్డ్ అయితే లేదు, వేరే రకం ఉన్నాయి, చూసుకుంటున్నా. హార్డ్ దొరుకుతుంది అంటే హార్డ్ వస్తలేవా? అసలు హార్డ్ వస్తలేవా? కోల్గేట్ 20 రూపీస్, ఇదైతే తీసేసుకుందాం. అంకుల్ ఒకటి సర్ఫ్ ప్యాకెట్ ఇవ్వరా అట్లా, 10 రూపీస్. ఓకే, ఓకే తీసేసుకుందాం. చూడండి, ఓ బ్రష్, సర్ఫ్ ప్యాకెట్. లేదు వాషింగ్ మిషన్ ఉన్నందుకు ఒక బ్రష్, సర్ఫ్ ప్యాకెట్ అయితే తీసేసుకుందాం. వెళ్దాం ఇక. మళ్ళీ ఇప్పుడు ఇగో టిఫిన్ చేయడానికి అయితే వెళ్దాం. ఇగో పట్టుకొని వరకు నడవాల్సి ఉంటుంది మేము, కాబట్టి ఈరోజు టిఫిన్ దోశలు అంట, తిందాం. దోశ, వేడి వేడి దోశలు అవుతున్నాయి ఫ్రెండ్స్. ఇగో ఇక్కడ ఇగో బాస్టర్లో మ్యాక్సిమం ఇది దోశ. మూడు దోశలు అయితే పెట్టుకున్నా ప్రజెంట్. ఇప్పుడు బాగుంది. ఇప్పుడే టిఫిన్ చేసి వచ్చి ఇగో కూర్చొని ఇక కొద్దిసేపు అంటే దోశ వేసారు, చట్నీ బాగుంది. 3 దోశలు తిన్నా, హ్యాపీ. ఇంకోటి ఏం తెలుసా, హాస్టల్ ఫుడ్ ఇప్పుడైతే బాగుంటుంది. కొన్ని రోజులు పోను అలవాటు అయిపోతుంది కదా, మంచిగా అనిపించదు. అదే ఒకవేళ ఇప్పుడు ఈడ దోశలు 3 దోశలు తిన్నాం హాస్టల్ కాబట్టి, ఒకవేళ హోటల్లో తింటే ఒకటే దోశ తింటుంటే, ఎందుకంటే పైసలు పెట్టలే కదా, పెట్టలేము. అందుకే ఆడ ఒక దోశ, ఈడ 3 దోశ లేపిడిచిన. ఓకే, దోశ అయితే చాలా బాగుంది. ఇప్పుడైతే వర్క్ కోసం వెళ్దాం. వర్క్ కోసం అయితే చూసుకోవాలి కాబట్టి ఇచ్చి పడేద్దాం. ఓకే గైస్, వ్లాగ్ అయితే అయిపోయింది ఇప్పటికీ. మళ్ళీ కలుద్దాం. బాయ్.